కర్కాటక రాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశిలో గురుడు వక్రగతి అయి ఉన్నాడు. అదేవిధంగా ద్వితీయ స్థానంలో కేతువు, అలాగే చతుర్థంలో అని శుక్రుడు, పంచమలో తీసుకుంటే మనకు కుజుడు, రవి ప్లస్ బుధుడి యొక్క ప్రభావం కనిపిస్తుంది. అష్టంలో రాహు, భాగ్యంలో శనీశ్వరుడు. ఈ విధంగా కర్కాటక రాశి వారు మనకు కనిపిస్తుంది. కర్కాటక రాశిలో బృహస్పతి వచ్చేడు పునర్వసు నక్షత్రం 4వ పాదం మీద ఉండి మళ్ళీ వక్రగతితో మళ్ళీ వెనక తిరిగి వెళ్తున్నాడు కాబట్టి కర్కాటక రాశి వారికి కొంతవరకు మనం తీసుకుంటే ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి కొన్ని సమస్యలు పరిష్కార మార్గం అవుతాయి. అలాగే కొన్ని లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ అన్నీ క్లియరెన్స్కి వచ్చే అవకాశాలు బాగా కనబడతాయి. ఎస్పెషల్లీ కోర్టు వ్యవహారాలు కానీ, లీగల్ ఇష్యూస్లో కానీ, లేకపోతే ఆస్తి తగాదాల విషయంలో కానీ, అన్నదమ్ముల మధ్య తగాదాల గురించి అనుకోండి, లేకపోతే వివాహ వ్యవస్థలో ఉన్న తగాదాలు అనుకోండి, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ అనుకోండి, ఇవన్నీ కూడా ఈ 15 రోజుల్లో కొంతవరకు రిలీజ్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థిక విషయానికి వచ్చేటప్పుడు ఉద్యోగరీత్యా కొత్త ప్రయత్నాలు చేయడం మాత్రం ఏమాత్రం సందేహం లేదు, చేసుకోండి. ఒక 40% హైక్స్లో కొంత ఉద్యోగాలు వస్తాయి. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. సక్సెస్ అనేది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం బాగానే ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహము, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యవర్తిత్వం వహించడం వల్ల మంచి పేరు, గౌరవాన్ని కూడా పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన విద్యార్థులకు చక్కటి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ప్రయత్నం లోపల అక్కడ చేసుకోండి. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు కూడా చక్కగా ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే విధంగా విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం పెద్ద చెప్పుకోవడానికి అనుకూలత అయితే కనిపించట్లేదు. ఫైన్. ఇక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారంతో పాటు ట్రేడింగ్ చేసుకునేటప్పుడు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, అగ్రికల్చర్ ల్యాండ్స్, అలాగే మా పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్స్ ఇలాంటి వాటి మీదే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ వెళ్ళండి. అలాగే లక్కీ నెంబర్ 1 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు అష్టమ స్థానంలో రాహు యొక్క ప్రభావం, భాగ్యంలో శనీశ్వరుడు యొక్క ప్రభావము, అదేవిధంగా మనం చూసుకుంటే ఈ 2 యొక్క ప్రభావం వల్ల కొంతవరకు రక్త సంబంధమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని నుండి బయటపడడానికి ప్రయత్నం చేయగలగాలి. అలాగే పాదాల పైన, మోకాళ్ళ కిందన, అడిపదాల పైన కొంతవరకు న్యూరో ప్రాబ్లం కూడా వచ్చి డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీని నుండి బయటపడే ప్రయత్నాలు కూడా చేసుకోవాలి. మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేస్తే కొంచెం ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆ నిలకడతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే కొంత ఆలోచనతో, కొత్త ఆలోచనతో సక్సెస్ రేట్స్ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.